ఈ నెల 25వ తేదీ వరకు కూడా గ్రేటర్లో 10% ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కాదు అన్నారు మాజీ మంత్రి తలసాని. బేగంపేట్, రాంగోపాల్పేట్, బన్సీలాల్పేటలో పర్యటించి ఓటర్లను అడిగి వారి సమస్యలను తెలుసుకున్నారాయన. ఓటర్ల జాబితా సవరణ సరైన పద్ధతిలో కొనసాగటం లేదని ఆరోపించారు. 2002 నాటి వివరాలు అడిగితే నగరవాసులు ఎక్కడి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తలసాని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చెప్తే అక్కడ నెట్ ఉంటుంది కదా, రోడ్ల మీద షాపులు ఉంటాయి. 50 రూపాయలు పెట్టుకొని ఆమె ఎందుకు డీటెయిల్స్ తెస్తుంది? అసలు ఏంది కన్ఫ్యూజన్? మీకేందంటే ప్రాపర్గా చేయాలనుకున్న వాళ్ళు ఈ ఇంట్లో ఎవరు ఉంటారు, వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కరెంటు బిల్లు అవి తీసుకొని నీ ఇంట్లో ఎంతమంది అవి చేస్తే సరిపోతుంది. నీకు 2002లో ఎవరు ఉంటే ఎవరు పోతే నీకెందుకు? ఏంది కన్ఫ్యూజన్? కాబట్టి దీన్ని ప్రాపర్గా జరిగే పరిస్థితిలో లేదు, చాలా అనుమానాలు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మీరు దీన్ని ఒక 6 నెలలు పొడిగించి మీరు సఫిషియెంట్ స్టాప్ ఇవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.